జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్ లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. హనుమత్ జయంతి వేడుకలు మొదలైపోయాయి. యాక్చువల్గా అయితే మన అంటే తెలంగాణ ప్రాంతంలో రేపు చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ జయంతి. అసలు హనుమాన్ జయంతి రకరకాల ప్రాంతాల్లో రకరకాల రోజులు చేస్తుంటారు. భలే ఆనందం అనిపిస్తుంది ఇన్ని రోజులు చేయటం అనేది. అవును, అటు తమిళులు మార్గశీర్ష మాసంలో చేసుకుంటారు. మనం ఆంధ్ర సైడ్ వాళ్ళైతే వైశాఖ బహుళపక్ష దశమి రోజు స్వామి జయంతిగా మే నెలలో చేసుకుంటారు. మే నెలలో వైశాఖ దశమి 12, 13 తారీఖుల్లో వస్తుంది. సో హనుమంతుడు మరి భవిష్యత్ బ్రహ్మ, చిరంజీవి. స్వామిని అసలు ఒక్కసారి కోరినంతనే ఖచ్చితంగా స్వామి మన కోరికలు తీరుస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఖచ్చితంగా రామచంద్రమూర్తికే సహాయపడ్డారు. మనం ఎంత నథింగ్ అసలు అంతే కదా. మరి పీఠంలో ఏం జరగబోతోంది? రేపటి నుంచి ఏమైనా విజయోత్సవాలు ఉంటాయా? అసలు ఏంటి మీ కార్యక్రమాలు ఏమిటి ఒక్కసారి చెప్పండి అక్క. తప్పకుండా పద్మిని. ఇంత శక్తివంతమైన హనుమాన్ అంటేనే మనందరికి ఓ శక్తి, ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది. అందుకే మన పీఠంలో హనుమాన్ విజయోత్సవము, హనుమాన్ జయంతి అని అంటారు. ఇక్కడ మనం విజయోత్సవం అంటాము. ఏప్రిల్ 2వ తారీఖు గురువారం రోజు మహాచైత్ర విజయశక్తి హనుమాన్ హోమం చేయబోతున్నాం. మహాచైత్ర ఇది యాక్చువల్. అవును, మహాచైత్ర విజయశక్తి హనుమాన్ హోమం చేయబోతున్నాం. ఆ రోజు హనుమాన్ హోమంను చాలా విశేషంగా జరిపించబోతున్నాము. ఆ రోజు హోమం చేయించుకున్న వాళ్ళందరికీ కూడా ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. జిల్లేడు హనుమాన్, శ్వేతార్క హనుమాన్ అంటారు. శ్వేతార్క హనుమాన్, జిల్లేడు హనుమాన్. ఎంత బాగున్నారో స్వామి. అద్భుతం అక్క. శ్వేతార్కం మీద ఇలా చెక్కించారు. శ్వేతార్కం మీద. ఓకే, దీన్ని మరి పూజలో పెట్టి ఆ రోజు హోమాలు, అభిషేకాలు, అర్చనలు చేసి ఇవ్వటం జరుగుతుంది. అసలు ఎవరు దీన్ని పూజించాలి అని అంటే చిన్నప్పుడు నుంచి, అంటే పిల్లలు పుట్టగానే 13 ఏళ్ళు వచ్చే వరకు బాలరిష్ట దోషాలు ఉంటాయి. చిన్న పిల్లలకి ఏదో ఒక సమస్య. ఎంత బాగున్నారు కదా, ఎంత బాగుందో. చక్కగా మన దేవతా మందిరంలో ఉంటే అసలు ఆ వైభవం వేరు. ఎందుకంటే శ్వేతార్కానికి చాలా చాలా పవర్ ఉంది. జిల్లేడు సాక్షాత్ జిల్లేడే కదా శ్వేతార్కం అంటే. చెప్పండి అక్క, ఎవరెవరు మరి పూజించవచ్చు? చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, అంటే పుట్టిన దగ్గర నుంచి 13 సంవత్సరాలు వచ్చే వరకు చాలా మంది పిల్లలకి రకరకాల సమస్యలు వస్తాయి. నిద్దట్లో భయపడటము, తుల్లిపట్టము, అలాగే ఏడవటము, బాలరిష్ట దోషాలు పట్టి పీడిస్తూ ఉంటాయి. బాలరిష్ట దోషాలు పోవటానికి పిల్లలు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో హనుమాన్ని పెట్టుకోవాలి చిన్నప్పటి నుంచి. ఎందుకంటే వాళ్ళకి శక్తి, ధైర్యాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఎలా అయితే మనం లాకెట్ వేస్తామో చిన్న పిల్లల మెడల్లో, అట్లా మన దేవతా మందిరంలో కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలాగే శత్రు పీడలు, గ్రహ పీడలు, ముఖ్యంగా శని దోషము, కుజ దోషము, అలాగే సర్పదోషము, దాంతో పాటు భయాలు, ఆందోళన, అలాగే విజయం కావాలనుకునే వాళ్ళు, ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు, అలాగే చేతబడులు, భూత ప్రేత పిశాచ బాధలు ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ హనుమాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉండేవాళ్ళు, శక్తి క్షీణించిపోతుంది అనుకునే వాళ్ళు, మళ్ళీ ఆ శక్తి వాళ్ళకి రావాలి, పునరుద్ధరణ అవ్వాలి, అలాగే విజయం, సక్సెస్ కావాలి, మాకు ఆ పని జరగాలి అనుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ గణపతిని గణపతినే వస్తుంది. శ్వేతార్క గణపతి కూడా చాలా విశేషం. శ్వేతార్క గణపతి, శ్వేతార్క హనుమాన్ విశేషం. అవునవును, 100% గణపతిని వచ్చేస్తుంది. గణపతి ఆదిదేవుడు కదా, ఆదిదేవుడు. ఓకే, సరే. అయితే మరి ఇంట్లో కానీ వ్యాపార స్థలాల్లో కూడా స్వామిని అలా పెట్టుకుని వ్యాపారం. ఇప్పుడు ఎలాంటి వాళ్ళకంటే భార్యాభర్తలు మనస్పర్ధలు వచ్చే వాళ్ళకి, అలాగే వ్యాపారము సరిగ్గా జరగట్లేదు, వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలగాలి అనే వాళ్ళు కూడా ఈ శ్వేతార్క హనుమాన్ని పెట్టుకోవటం వల్ల విజయం చేకూరుతుంది. మనం అనుకున్న వ్యాపారం కూడా ముందుకెళ్తుంది. దీన్ని ఎలా పూజించుకోవాలంటే, మనం ఆల్రెడీ హనుమాన్ని యాక్టివేట్ చేసి, ఎనర్జైజ్ చేసి, మనం హోమంలో అలాగే పూజలు నిర్వహించి ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత ప్రతి మంగళవారము, శనివారము చక్కగా పీట వేసుకుని ఈ హనుమాన్ తీసి పీట మీద పెట్టి హనుమానికి తమలపాకు పూజ, ఇలాగే సింధూర సేవ. అప్పుడప్పుడు ఇది సింధూరం అక్క, ఇది సింధూరం. ఇది వేసింది పెయింట్ కాదు,
ఇది హనుమానికి వేసే సింధూరము. ఇది కస్తూరి గోరోజనం కలిపి వేసిన సింధూరం అన్నమాట. ఓకే. అది. పెయింట్ అనుకున్నాను నేను, కాదు కానీ సింధూరం. మంచి సుగంధం వస్తోంది ఏమిటా అనుకున్నాను. అది అది సింధూరంతో కస్తూరి గోరోజనము కలిపిన సింధూరం సింధూరం. అన్నమాట. హా. అయితే ఈ సింధూరాన్ని కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే సింధూరం పెట్టడం వల్ల ఏం ఫలితము, తమలపాకులు పెట్టడం వల్ల ఏం ఫలితము నేను చెప్తాను. తప్పకుండా. అలాగే వడమాల, అప్పుడప్పుడు చిన్న వడగా 9 వడలు చేసి కూడా చిన్న వడమాలగా కూడా వేసుకోవచ్చు. విప్ప నూనెతో దీపారాధన చేయాలి. ఓకే. మంగళవారం 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 అలా చేస్తే విశేషమైన అభివృద్ధి ఉంటుంది జీవితాల్లో. అప్పుడు వరకు అభివృద్ధి అనేదే లేదు అనుకునే వాళ్ళు, సక్సెస్ అనేదే లేదు, లేదా మాకు ఏమీ ముందుకు వెళ్ళట్లేదు, వ్యాపారాల్లో నష్టాలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు కూడా విప్ప నూనెతో దీపారాధన చేస్తే ఆ బ్లాకేజ్ అనేది పోతుంది. అద్భుతం. అలాగే విదేశీ యానం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా చాలా ముందుకు తీసుకెళ్తుంది. మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత యథాస్థానంలో పెట్టేసుకోవాలి. ఓకే. హనుమాన్ని యథాస్థానంలో పెట్టుకోవాలి. అయితే కుజదోషం ఉండేవాళ్ళు, వివాహాలు సంతానము కావాలనుకునే వాళ్ళు, కుజదోషం ఉండేవాళ్ళు 9 గాని 11 గాని 21 గాని తమలపాకులతో పూజించటం చాలా మంచిది. ఓకే. ఆ కుజదోష నివారణ జరుగుతుంది అనమాట. అలాగే వడమాల కార్యసిద్ధి జరగటం కోసం, మనకి ఏదైనా కార్యం నెరవేరాలి, ఒక సంకల్పం నెరవేరాలి అంటే హనుమానికి వడమాల గాని అప్పాల మాల గాని వేయటం వల్ల కార్యసిద్ధి జరుగుతుంది. అలాగే స్వామికి చాలా ఇష్టమైనటువంటిది జిల్లేడు మాల. అలాంటి జిల్లేడుతోనే మనం తయారు చేసాం. జిల్లేడు వృక్షంతో తయారు, జిల్లేడు వృక్షంతోనే. అంటే దాన్ని అది వృక్షమాక లేకపోతే దాని వేరా? జిల్లేడు వేరుతో, జిల్లేడు వేరు. అవును, జిల్లేడు వేరుతోనే తయారు చేసాం మనం. అలాగే హనుమానికి సింధూరం సేవ చేయటం వల్ల సకల కార్యసిద్ధి, భయ నివారణ, దంపతుల్లో సఖ్యత, అలాగే ఆరోగ్యము, అన్ని గ్రహ దోషాల నివారణ కూడా జరుగుతుంది. అద్భుతం. సింధూరంతో చేయటం వల్ల. అలాగే హనుమానికి గనక ఎవరికైతే శని దోషాలు ఉన్నాయో, ఎక్కువ శని దోషం నుంచి వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటే హనుమాన్ కుడి కాల మీద ఆవ నూనెతో అభిషేకం చేయాలి. హనుమాన్ దేవాలయాల్లో గాని, లేదా ఇక్కడ కూడా 3 సార్లు ఒక పుష్పం తీసుకొని ఆ పుష్పంతో 3 సార్లు ఆవ నూనె చల్లాలి. అలా చేయటం వల్ల కూడా శనిదోష నివారణ జరుగుతుంది అనమాట. అలాగే నిమ్మకాయల దండ కూడా వేయొచ్చు హనుమానికి. అది వేయటం వల్ల మనకి నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీస్, భూత ప్రేత పిశాచ బాధ ఇవన్నీ కూడా తొలగుతాయి. తర్వాత జిల్లేడు మాల చెప్పాను. అలాగే రావి ఆకుల మీద కూడా జై శ్రీరామ్ అని రాసి కూడా ప్రతి మంగళవారం శనివారం ఈ హనుమానికి పెట్టి పూజించవచ్చు. చాలా చక్కగా కాలు కూడా క్లియర్ గా కనబడుతున్నాయి. అవును, చాలా అందంగా ఉన్నారు స్వామి. చక్కగా అద్భుతం అక్క. సో ఇది అయితే మరి హోమంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు ఏప్రిల్ 2వ తారీఖు గురువారం. ఓకే. అయితే మరి హోమంలో పాల్గొనే వాళ్ళకి మాత్రమేనా, మామూలుగా మాకు అది విగ్రహం ఒకటి కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇస్తారా? హోమంలో పాల్గొనే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము, గోత్రనామాలతో హోమంలో పాల్గొనే వాళ్ళందరికీ. ఎందుకంటే ఇవి అందరూ అడుగుతున్నారు కాబట్టి చాలానే తెప్పించి మనం పూజలో పెడుతున్నాము. తర్వాత మిగిలినవి ఉంటే మాకు కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా అందజేస్తాం. ముందుగానే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత అందరూ ఒకటేసారి కావాలంటే మాత్రం హనుమాన్ని మనం ఇవ్వలేము. అద్భుతం అక్క. సో శ్వేతార్క హనుమాన్ని ఖచ్చితంగా మరి ఇంట్లో ఉండాలి, రకరకాల అంటే సమస్యల నుంచి కూడా బయటపడచ్చు అని చెప్తున్నారు కాబట్టి కార్యసిద్ధి జరుగుతుంది. మనకి అనుకున్న కార్యసిద్ధి జరుగుతుంది, విజయం వస్తుంది, నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి, ఇంట్లో సుఖ సంతోషాలు వస్తాయి. ఎప్పుడు డిస్టర్బెన్స్ గా ఉంటుంది మా ఇల్లు, గొడవలతో ఉంటుంది, ఏంటిది మనశ్శాంతి లేకుండా అనుకునే వాళ్ళు ఆరోగ్యం కోసము, ధనం కోసము, వ్యాపార అభివృద్ధి కోసము, పిల్లల అభివృద్ధి కోసము, పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం కూడా హనుమాన్ పూజ మనం పిల్లలకి నేర్పించాలి ముఖ్యంగా. అద్భుతం. మరి ఈ హోమంలో మరి మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే గనక లత గారి నంబర్ కి కాంటాక్ట్ చేయండి. మీ గోత్రనామాలు మీరు ఎక్కడున్నా కూడా గోత్రనామాలు అయితే ఇవ్వచ్చు. పీఠానికే రావాలి అనుకుంటే పీఠానికి కూడా రావచ్చు, డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. హనుమంతుడు కావాలి మాకు, మా ఇంట్లో కూడా కొలువు తీరాలి అని అనుకుంటే గనక ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి కాంటాక్ట్ చేయండి మరిన్ని డీటెయిల్స్ కోసం. ముఖ్యంగా పద్మిని, వాస్తు దోషాలు ఉండే వాళ్ళు కూడా ఈ హనుమాన్ని పెట్టుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరో ఒకరు మాకు చెప్తారు ఆగ్నేయం పెరిగింది,
లేదా ఇంకోటి పెరిగింది వాస్తు దోషాలు ఉన్నాయి మా ఇంట్లో అనుకునే వాళ్ళు అలాంటి ఎటువంటి దోషాలనైనా నివారిస్తుంది ఈ శ్వేతార్కహనుమ. అద్భుతం అక్క, చాలా చక్కగా వివరించారు. మరొక చక్కటి దైవికానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటారు. ఎందుకంటే అవి ఇంట్లో ఉండాలి, వాళ్ళు చక్కగా పూజ చేసుకోవాలి, ఫలితాలను పొందాలి అన్న ఉద్దేశంతో. మరి రేపటి హోమం కూడా చాలా దిగ్విజయం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. జై శ్రీరామ్. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్.